సో సీఎం అక్కడ చూసుకుంటూ ఉంటే మేడం ఇక్కడ చూసుకుంటూ ఉన్నారు. సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటిస్తూ ఉంటే మేడం మీనాక్షి హైదరాబాద్లో మకాం వేశారు. వరుస సమీక్షలతో అసమ్మతి నేతల్ని హడలెత్తించేస్తూ ఉన్నారు. పార్టీ అంటే ఏమన్నా ఆటలు అనుకుంటున్నారా, మాటి మాటికి మీ కొట్లాటలేంటి అంటూ వాళ్ళ మీద ధ్వజమెత్తారు. ప్రధానంగా పటాన్ చెరువు నేతలు పార్టీని పరేషాన్ చేస్తున్నారు అంటూ వాళ్ళ మీద ఫైర్ అయ్యారు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. పాత కొత్త నేతల ఫైటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి అంటూ వాళ్ళందరికీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణపై మీనాక్షి మార్క్. పటాన్ చెరు పంచాయతీని తెగ్గొట్టే పనిలో ఇన్ఛార్జ్. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించాక పార్లమెంటు వారీగా సమీక్షలు మొదలుపెట్టారు మీనాక్షి. పటాన్ చెరు కాంగ్రెస్ నేతల మధ్య ఉన్న అంతర్గత పోరుపై ప్రధానంగా దృష్టి సారించారు మీనాక్షి. పార్టీలో మొదటి నుంచి ఉన్న కాటా శ్రీనివాస్ ను పిలిచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తనకు అన్యాయం జరిగిందని మీనాక్షి ముందు వాపోయారు కాటా శ్రీనివాస్. పార్టీని నమ్ముకున్న వారికి అన్యాయం జరగదన్న మీనాక్షి ఇక మీదట గొడవలకు దూరంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. మంత్రి దామోదర్ రాజనరసింహతోనూ భేటీ అయిన మీనాక్షి పటాన్ చెరు రాజకీయాలపై ఆరా తీశారు. పాత కొత్త నేతలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాటా శ్రీనివాస్, గూడె మహిపాల్ రెడ్డి మధ్య గొడవ సద్దుమణిగేలా చూడాలన్నారు. ఇక సంగారెడ్డి నేత జగ్గారెడ్డి మీనాక్షిని సమయం కోరారు. తాను కొన్ని విషయాలు చెప్పాల్సి ఉన్నందున ప్రత్యేకంగా టైం కేటాయించాలన్నారు జగ్గారెడ్డి. అయితే జగ్గారెడ్డి మీనాక్షి మీడియా ముందు అవగాహనతో మాట్లాడాలని సలహా ఇచ్చినట్లు సమాచారం. తాను అందరూ చెప్పింది వింటానన్న మీనాక్షి తన దగ్గర అందరి చిట్టా ఉందని నేతలకు చెప్పినట్లు సమాచారం. మేడం దూకుడు చూస్తుంటే తమ పార్టీకి మంచి రోజులు వచ్చినట్టే అంటున్నారు కాంగ్రెస్ నేతలు.